ప్రశాంతి ఏం చేస్తున్నావు? ఈ రోజు నీకోసం హెల్దీగా లోటస్ స్టెమ్స్ అండ్ మునగాకు కుర్మా చేస్తున్నాను. వావ్! ముందుగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటున్నాము. చెప్పమ్మా కొత్త రెసిపీ ఈరోజు మీ అల్లుడి గారి కోసం లోటస్ స్టెమ్స్ మునగాకు కుర్మా. దేనిలో తింటారు ఇది మనం రైస్ లో అయినా పూరీలో అయినా చపాతీలో అయినా ఎందులోనే తినచ్చు. ఇప్పుడు ఇది మగ్గుతున్నప్పుడే మనం కావాలంటే ఈ లోటస్ స్టెమ్ కూడా వేసేద్దాం. అన్ని కలిపి మగ్గుతూ ఉంటాయి. ఓకేనా? వాటిని ఇంకా ఉడకబెట్టి వార్చడం అయినా చేయక్కర్లేదా? ఏం అక్కర్లేదు. దీనిలోనే ఉప్పు పసుపు వేసేసి మగ్గిచ్చేద్దాం. ఇలా కాసేపు మగ్గుతుంది. టమాటాలను ఆనియన్స్ తో చక్కగా మగ్గుతుంది. పోన్లే, అప్పుడైతే ఉడకబెట్టి వారిస్తే ప్రోటీన్ అంతా పోతుంది, దానిలో ఉన్నవన్నీ పోతాయేమో. అల్లం పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కలిపి చేసిన పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం కారం కారంగా బాగుంటుంది. ఎందుకంటే లోటస్ స్టెమ్స్ కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లేవర్ ని ఇది కొంచెం స్పైసీగా యాడ్ చేస్తే బాగుంటుంది. చింతపండు బదులు టమాటా వేసావా? అవునమ్మా, హెల్త్ మంచిగా. చింతపండు ఎక్కువ వాడకుండా టమాటా వాడితే హెల్త్ మంచిగా ఉంటుంది. కొంచెం పులుపు కూడా వస్తుందేమో. అవును. ఇంకా నిమ్మకాయ ఏం అవసరం లేదు. ఏం అక్కర్లేదు. పెరుగు. ఇప్పుడు దీంట్లోనే మనం సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసేస్తాం. 1 స్పూన్ పసుపు. కూర్మా కర్రీలా ఉంటుందా? అవును. బిర్యానీలో కూడా తినొచ్చేమో. అవును. ఈ లోపల మనం ప్యాన్ పెట్టేసి కుర్మా కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ధనియాలు, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు అన్నీ కలిపి ఒక్కసారి దీన్ని వేపాక మనం పేస్ట్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ వేపుకుందాం. ఇలా అవుతున్నప్పుడు ఒకసారి మనం కూరని చెక్ చేసుకొని దాంట్లోకి మనకు కావాల్సిన మునగాకు కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు లోటస్ స్టెమ్స్ యాడ్ చేసుకున్నానమ్మా. సో దానికి తగినంత 1 కప్పు మునగాకు కూడా సేమ్ ఈక్వల్ గా వేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్న మునగాకు. వాటర్ ఏమి వేయక్కర్లేదా? ఏం వేయక్కర్లేదు. ఎందుకంటే టమాటా ఉంది కదా, దానిలో నుంచే వాటర్ వస్తుంది. సో మనం సాల్ట్ కూడా వేసాను. సో వాటర్ ఏం వేయక్కర్లేదు. కొంచెంసేపు ఇలా ఆకు కూడా మనకి మెత్తగా అవ్వే వరకు మగ్గించుకుంటే మసాలా దినుసులు పేస్ట్ చేసి వేయటం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుంది. అంతే. మసాలా దినుసులు అన్ని కలిపి మనం పేస్ట్ చేసుకుంటాం. దానికి సపరేట్ గా సాల్ట్ కారం ఏం అవసరం లేదా? కొంచెం ఇందులో కావాలంటే మనం కారము లైట్ గా ఉప్పు వేసుకోవచ్చు అమ్మా. సో నేను కొంచెం కారము గరం మసాలా కూడా కూరలో వేద్దాం అనుకున్నా. అది కూడా ఇందులో కలిపేద్దాం. కారము ఉప్పు గరం మసాలా కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. 1 స్పూన్ గరం మసాలా. పేస్ట్ ఇప్పుడు దీంట్లో ఈ గ్రేవీ వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గ పెట్టుకుంటే కుర్మా రెడీ అయిపోతుంది. గుమగుమ వాసన వస్తుంది పసి. దీంట్లో మరి మసాలా పేస్ట్ లో నువ్వులు ఇవన్నీ వేసాం కదా. చపాతీలో సూపర్ గా ఉంటుంది. బాగుంది, వాసన గుమగుమలాడుతుంది. చపాతీ, పూరి, అన్నం అన్నింటిలోకి సూపర్ గా ఉంటుంది. 1 స్పూన్ చక్కగా నెయ్యి వేసుకొని కలపకుండా అలాగే ఉంచేసి మూత పెట్టేద్దాం. అప్పుడు కొంచెం కొంచెం కిందకి వెళ్ళి చక్కగా మగ్గుతుంది. అయిపోయిందమ్మా. ఇంకా తింటమే లేటు. బా, పూరి కర్రీ వాసన వస్తుంది. కర్రీ రెడీ.